అన్న ఆటో అన్న వాళ్ళందరికీ నమస్తే అన్న. ఈ వీడియో దయచేసి పూర్తిగా వినండి. రికార్డ్ పెడుతున్నాను, వాయిస్ రికార్డు. ఆటో అన్న వాళ్ళందరికీ మన అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 తెలిసే ఉంటుంది అన్న. అయితే రీసెంట్గా నాకు 2 days బ్యాక్ ర్యాపిడోలో మేడిపల్లి బుకింగ్ వచ్చిందన్న. మేడం ఉన్నారు అందులో. అయితే నేను బుక్ చేసుకున్నాను, మేడంకి పికప్ చేసుకున్నాను. మేడిపల్లి వెళ్ళాలంటే మన ఉప్పల్ సైడు యూటర్న్ చేసుకోవాలి కాబట్టి మన యాప్స్ కూడా సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకున్నాను. అయితే యూటర్న్ చేసుకుంటే ఆ మేడం ఉండి ఇటేట్ వెళ్తున్నారు అన్నది. మీరు మేడిపల్లి బుకింగ్ చేసుకున్నారు కదా మేడం, మేడిపల్లి వెళ్తున్నానని నేను చెప్పాను. అయితే ఆ మేడం ఉండి నేను మేడిపల్లి బుక్ చేసుకోలేదు, మరిడిపల్లి వెళ్ళాలి అన్నది. మేడం లేదు, మీరు రాంగ్ లొకేషన్ బుక్ చేస్తారు, ఆ ఏరియాకి నేను రాను, ఇక్కడ దిగండి అని చెప్పేసి నేను అక్కడ బస్ స్టాప్లో వదిలేశాను. ఆ బస్ స్టాప్లో వదిలేసినందుకు ఆ మేడము కస్టమర్ కేర్కి మెసేజ్ చేసిందంట, నేను బ్యాడ్ బిహేవియర్ చేశానని చెప్పేసి మెసేజ్ చేసిందంట కస్టమర్ కేర్కి. అయితే నా కస్టమర్ కేర్ వాళ్ళు ఏం చేస్తారు, నా ఐడి బ్లాక్ చేశారన్న. నేను బ్లాక్ చేశారు, నాకు బుకింగ్స్ రాకుండా చేశారు. ఎందుకు బుకింగ్స్ రాకుండా చేశారు మేడం అని చెప్పేసి నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఉండి మీరు ర్యాపిడో కస్టమర్తో ఇట్లా మేడంతో బ్యాడ్ బిహేవియర్ చేశారంట అని చెప్పారు. లేదు మేడం, అక్కడ జరిగిన ఇష్యూ, నేను ఒక ఏరియాకి వెళ్ళాలని బుక్ చేసుకొని వాళ్ళు ఒక ఏరియాకి వెళ్తా అంటే, లేదు మేడం నేను అట్లా రాను, ఇక్కడ దిగండి అని చెప్పేసి నేను అక్కడ దించాను అంతే. భయ్య నేను ప్రమోషన్స్ కోసం అయితే ఈ వీడియో ఏం చేయట్లేను, నాకు జరిగిన ఇష్యూ కాబట్టి నేను ఈ వీడియో తీయాల్సి వచ్చింది. నా ఐడిని బ్లాక్ చేశారు కాబట్టి దయచేసి ర్యాపిడో నడిపే ఆటో అన్న వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నా, కొంచెం చూసుకొని నడపండి ర్యాపిడోని. ర్యాపిడోలో ఏ ఇష్యూ అయినా కానీ కస్టమర్కే సపోర్ట్ ఉంటుంది, కానీ ర్యాపిడో నడిపే క్యాప్టెన్కి మాత్రం మనకి సపోర్ట్ లేదు. కొంచెం ర్యాపిడో నడిపే అన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్న, ప్లీజ్.